బ్రేకింగ్ చూస్తున్నాం. కుషాయిగూడలో ఆక్సికేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన బొల్లా రవి చికిత్స అనంతరం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సతో జరిగిన లోపాలే రవి మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. రవి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న విషయం ముందుగానే తెలిసినా తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో అదే ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో మరో ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. రవి మృతికి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చికిత్సకు సంబంధించిన కేస్ షీట్, పరీక్షల నివేదికలు, మందుల వివరాలు, డాక్టర్ల నోట్స్తో పాటు మరో ఆసుపత్రికి తరలించిన వివరాలను అధికారులు పరిశీలించాలని కోరారు. తమకు న్యాయం చేయడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి మద్దతుగా చిన్న లక్ష్మాపూర్ సర్పంచ్ కోమటిరెడ్డి, సంతోష్ భాస్కర్ రెడ్డి ఆసుపత్రి ఎదుట ధర్నాలో పాల్గొన్నారు. చికిత్సలో నిజంగా ఏమైనా లోపాలు జరిగాయా, రవి మృతికి అసలు కారణమేంటి అన్నది సమగ్ర విచారణ తేలాల్సి. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామానికి చెందినటువంటి బొల్ల రవి తన కుటుంబంతో పాటు కుషాయిగూడ సమీపంలోని శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సో ఇటీవల జరిగిన ఒక ప్రమాదం జరిగిందని, యాక్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అనారోగ్య కారణాలకు గురైనటువంటి బొల్ల రవిని మనకు కుషాయిగూడలో ఉన్నటువంటి ఆక్సికేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆక్సికేర్ హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు బొల్ల రవి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎమర్జెన్సీ వార్డులోకి లోపలికి వెళ్ళారు. అతను ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకునేటప్పుడు వాళ్ళు హెవీ డోస్ ఆఫ్ మత్తు మందు ఏదైతే ఉంటుందో ఆ హెవీ డోస్ ఇచ్చినట్టుగా ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అతని పరిస్థితి విషమించింది. పరిస్థితి విషమించినట్లు, ఆరోగ్యం విషమించిన విషయం కుటుంబ సభ్యులు చెప్పకుండానే ఆక్సికేర్ హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బొల్లా రవి మృతి చెందాడు. సో బొల్లా రవి మృతికి కారణం, మా కుటుంబ సభ్యుడు మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే, హాస్పిటల్ నిర్లక్ష్యమే. వాళ్ళు ఆ పేషెంట్ సంబంధించిన కండిషన్ ఎప్పటికప్పుడు మాకు చెప్పలేదు. సో నడుచుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి బొల్ల రవి ఇప్పుడు ఎట్లా విగతజీవిగా మారిపోయింది, ఎట్లా చనిపోయింది అనేది కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు వాళ్ళ గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి ఆక్సికేర్ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఈ వైద్యానికి సంబంధించి ఇప్పటివరకు బొల్లా రవికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందజేశారు, ఆ ట్రీట్మెంట్లో ఏ మందులు అతనికి ఇచ్చారు, ఏ మందులు ఎన్ని డోసులు ఇచ్చారు, అతని కేస్ షీట్ ఏంటి, అతని ట్రీట్మెంట్ అందించినటువంటి వివరాలు ఏంటి, పూర్తి వివరాల మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. దీనికి ఘటనకు సంబంధించి మృతికి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆక్సికేర్ హాస్పిటల్ ముందు వాళ్ళు బోరున విలపిస్తూ ధర్నా చేశారు. ఈ ధర్నానికి పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకొని వాళ్ళను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మొత్తానికి ఒక నడుచుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి విగతజీవిగా 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి బొల్లా రవి విగతజీవిగా బయటికి రావడం, ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. కుటుంబానికి బొల్లా రవికి ఇద్దరు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. అసలు వాళ్ళ భార్య ఆక్రమణ రోదనలు చూస్తూ ఉంటుంటే, ఏడుపు చూస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కంటతడి పెడుతున్న సందర్భం. సో ప్రైవేటు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా కుటుంబ సభ్యుడు, మాకు బొల్ల రవి చనిపోయింది అనేది కుటుంబ సభ్యులు, బంధువులు, అట్లాగే వాళ్ళ గ్రామానికి చెందినటువంటి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ ఏదైతే గ్రామం ఉందో ఆ లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, అనేక సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి విలపిస్తున్న పరిస్థితి. ఆసుపత్రి యాజమాన్యంపై ప్రస్తుత కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు అంటే ప్రధాన ఆరోపణ ఏంటంటారు? ప్రధాన ఆరోపణ ఏంటంటే మత్తుమందు ఇంజెక్షను ఒక డోస్ కంటే మించి ఇచ్చారనేది వాళ్ళు మీడియాతో చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. సో వాళ్ళు ట్రీట్మెంట్లో ఏం చేసిరు, వీళ్ళ ట్రీట్మెంట్లో నిర్లక్ష్యం జరిగింది. సో వీళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఆ పేషెంట్ కండిషన్ మాకు చెప్పలేదు. చెప్పకుండానే వాళ్ళ హాస్పిటల్ తరపున, అంటే ఆక్సికేర్ హాస్పిటల్ తరపునే ఇంకొక హాస్పిటల్కు రిఫర్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి బొల్ల రవి చనిపోయిండు. సో ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం ఇలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి, విచారణ జరిపి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో మరో ఆసుపత్రికి తరలించాలని, అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? అదే హాస్పిటల్లో యాజమాన్యం ఏదైతే ఉందో ఆక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యమే మరింత మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామని
ఆ కుటుంబ సభ్యులతో చెప్పారు, కానీ పరిస్థితి విషమంగా ఉంది, ఇక్కడ మేమేం చేయలేము అనే విషయాన్ని మాత్రం వాళ్ళతో చెప్పలేదు. చివరికి అక్కడ చనిపోయిన తర్వాతనే విషయం బయటకు వచ్చింది, అతను అక్కడ చనిపోయిండు అనేది విషయం బయటకు వచ్చింది. సో చనిపోయిండు అనే విషయం విన్నటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ సోదరుడు కావచ్చు, వీళ్ళంతా ఒక్కసారి షాక్ గురయ్యారు. నడుచుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఎట్లా చనిపోయి బయటకు వస్తా అనేది హాస్పిటల్ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందని వాళ్ళు మీడియాతో చెప్తా ఉన్నారు. అట్లాంటి అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే వాళ్ళను అక్కడి నుంచి తరలించేందుకు వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్తో కూడా వాళ్ళు అదే విషయం చెప్తా ఉన్నారు. ఒక మామూలు అనారోగ్య పరిస్థితితో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎట్లా చనిపోయి బయటకు వస్తాడనేది వాళ్ళని కూడా పోలీస్ ఆఫీసర్లను కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు అయితే ఫైల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ డాక్టర్లను విచారిస్తారా, ఆ కేసు షీట్ తీసుకుంటారా, అసలు అట్లా ఆయనకు అందినటువంటి ట్రీట్మెంటు, సో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఓకే, రవి మృతికి అసలు కారణాలు ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అసలు రవి మృతికి కారణాలు బయటకు వస్తాయా రాదా అనేది పోలీసుల విచారణ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోలీసులు విచారణ ఎట్లా చేస్తారు, ఎవరెవరు అదుపులోకి తీసుకుంటారు, హాస్పిటల్ యాజమాన్యం విచారణకు సహకరిస్తుందా, సో ఆ రోజు ట్రీట్మెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, డాక్టర్లు కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ ముందుకెళ్తే కనుక మనం ముందుకెళ్తే తప్ప మనం బయటకు చెప్పలేని పరిస్థితి. సో పోలీసుల విచారణ మీదనే ఈ కేసులో ఏం జరిగింది, బొల్ల రవి ఎట్లా చనిపోయిండు, సో ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా, నిజంగానే బొల్ల రవి హెల్త్ కండిషన్ అంతా ఒకేసారిగా అంత సీరియస్గా మారిందా, అతను చనిపోవడానికి ఏమేమి కారణాలు ఉండొచ్చు అనేది పోలీసుల విచారణ చేస్తే తప్ప మనకు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. బాధిత కుటుంబానికి కూడా మద్దతుగా చిన్న లక్ష్మాపూర్ సర్పంచ్ కోమటిరెడ్డితో పాటు సంతోష్ భాస్కర్ రెడ్డి కూడా ఆసుపత్రి ఎదుట ధర్నాలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ప్రధాన డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి? సో వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే వీళ్ళ నిందితులు ఇప్పుడు ఆయన మృతికి కారణమైతే నిర్లక్ష్యం జరిగి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నెంబర్ 1. అట్లాగే ఈ బాధిత కుటుంబానికి నిజంగా నిర్లక్ష్యం జరిగి ఉంటే హాస్పిటల్ యాజమాన్యమే బాధిత కుటుంబానికి కాంపెన్సేట్ చేయాలి. ఎందుకంటే 40 సంవత్సరాల ఒక ఇంటి పెద్ద చనిపోతే వాళ్ళిద్దరు పిల్లలు మిగతా అనాథలుగా మారిపోయిన పరిస్థితి, వాళ్ళ భార్య రోదనలు మిన్నడుతున్నాయి. సో ఖచ్చితంగా బాధిత కుటుంబానికి కాంపెన్సేట్ చేయాలి, ఆయనకు పరిహారం ఇవ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ యాజమాన్యం మీద ఉందనేది మనకు అక్కడ ఉన్నటువంటి బాధితుల కుటుంబాల నుంచి చిన్న లక్ష్మాపూర్కి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యం ఉందని తేలితే ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురారు కాబట్టి బాధిత కుటుంబాన్ని అయినా ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎవరైతే నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలనేది సర్పంచ్ డిమాండ్ చేశారు. అట్లాగే గ్రామస్తులు పెద్ద ఎత్తున బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ ఊరి నుంచి తరలి రావడం జరిగింది. సో మొత్తానికైతే హాస్పిటల్లో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా లేదా అనేది పోలీసులు విచారణలో మనకు బయటపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం మీడియాతో మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు, ఎట్లాంటి విషయం బయటకు చెప్పలేదు. ఓకే, అంటే గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించి యాక్సికేర్ ఆసుపత్రిలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ప్రధానంగా? అంటే ఇట్లాంటి గతంలో ఎప్పుడైనా జరిగినటువంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయంటారా? సో గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగినట్లు పెద్దగా మనకైతే బయటకైతే సమాచారం ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో జరిగిన తీరు చూస్తూ ఉంటా, అంటే ఆయన వైద్యం జరిగిన తీరు కావచ్చు, అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తీరు కావచ్చు, సో ఇట్లాంటి అన్ని అంశాల్లో హాస్పిటల్ యాజమాన్యం తీరు, డాక్టర్ల నిర్లక్ష్యం ఉందనేది బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగినట్లయితే మనకి ఎక్కడ వివరాలు అయితే లేవు. ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందంటారు? సో కుటుంబం పరిస్థితి దయనీయంగానే ఉంది. ఎందుకంటే కుటుంబ పెద్ద, ఆ కుటుంబాన్ని రోజు పోషించాల్సినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం, అది చాలా త్వరితగతిన జరగడం, సో పరిస్థితి ఒకేసారిగా విషమించి ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయిండు అనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ రోదనలు వాళ్ళు చూస్తే కనుక మనం విజువల్స్లో చూస్తే వాళ్ళ రోదనలు చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కుటుంబం మొత్తం అట్లాగే చిన్న లక్ష్మాపూర్ గ్రామం ఏదైతే ఉందో గ్రామంలో మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయి. వాళ్ళు ఉపాధి కోసం చిన్న లక్ష్మాపూర్ నుంచి ఈసీ మనకు కుషాయిగూడ ప్రాంతానికి వచ్చి శుభోదయ కాలంలో నివాసం ఉంటా ఉంది. సో అనారోగ్య పరిస్థితులకు సంబంధించి అతను గతంలో ఒక బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఇక్కడ చిన్ ప్రాంతంలో, గదవ ప్రాంతంలో దానికి సర్జరీ చేయాలని మాత్రమే డాక్టర్లు చెప్పారు తప్ప
అతను హెల్త్ కండిషన్ మరీ సీరియస్గా మారింది, అతను కాపాడలేని పరిస్థితి ఉందనే విషయం మాత్రం ఎక్కడా చెప్పలేదనేది బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో చెప్తా ఉన్నారు. మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయం వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళి అతనికి ఏమీ కాలేదండి, జస్ట్ చిన్న బండి మీద నుంచి పడి స్కిడ్ అయ్యి కొంచెం ఇక్కడ అంటే చిన్ను దగ్గర కొంచెం ఏదో అయ్యింది, సర్జరీ చేయాలి చిన్నగా అన్న నెపంతో లోపలికి వచ్చింది ఆ వ్యక్తి. అయితే సరే చేస్తాము అని లోపలికి తీసుకెళ్ళిన వెంటనే మత్తిస్తారు కదా, ఒక్క డోస్ ఇస్తారు, మత్తు వస్తుంది, మత్తు కొంచెం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయని డాక్టర్లు ఏం చేసిరంటే చేస్తూనే మత్తు డోస్ పెంచుకుంటూ 2 ఇచ్చిరో 3 ఇచ్చిరో తెలియదు. ఆ డోసు వల్ల ఈరోజు నిండు ప్రాణం, మంచిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి యొక్క నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది యాక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యము. ఈ హాస్పిటల్ మరి పూర్తి బాధ్యత ఆ వ్యక్తి కుటుంబానికి ఇవ్వాలని మేమంతా ఈరోజు ధర్నా కూర్చున్నాము. ఈ కుటుంబ సభ్యులైన బోల్లా రవికి తగిన న్యాయం జరగాలని ఈ యాక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యం మరి ఏం చెప్తుందో వినాలని మేము కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇంతవరకు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మరి ఏం జరుగుతుంది, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాం, మరి ఏం జరుగుతుంది అని ఇంతవరకు తెలుసుకోలేదండి హాస్పిటల్ యాజమాన్యము. మరి ఇంత నిర్లక్ష్యం వాళ్ళకి ఎందుకు అని మేము అడుగుతున్నాము. ఇంతవరకు మరి బయటికి రాలేదు, వచ్చి కూర్చున్న వ్యక్తుల మీద కూడా వాటర్ జల్లిచ్చిరంట. మరి అంత నిర్లక్ష్యం ఏందో ఈ హాస్పిటల్కు, అంత మరి ఏముందో తెలియదు. కానీ ఇంట్లోనే పెట్టి సాదుకున్నాడు అతను. మరి ఆ కుటుంబ పెద్ద ఈరోజు మరణించిండు. వాళ్ళ అన్నగారైన బోళ్ళ పద్మారావు గారికి మరి న్యాయం ఎలా చేస్తారో, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారో ఈరోజు ఈ యాక్సికేర్ హాస్పిటల్ యాజమాన్యము ఇక్కడికి వచ్చే సమాధానం చెప్పాలి. ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మరి అంత నిర్లక్ష్యం ఎందుకు ఈ హాస్పిటల్కు? ఒక వ్యక్తిని ప్రాణాలను విడిచిపెట్టిండు. మాకు ఈరోజు మా గ్రామానికి ఒక మంచి కోసి ఇలా చిన్న సర్జరీ అని చెప్పి పండబెట్టి 36 గంటల తర్వాత కూడా ఇంకా లేస్తాడు అని చెప్పి రాత్రి 10 గంటలకు కూడా అడిగితే లేస్తాడు అని చెప్పారు. కొంచెం తర్వాత 3 గంటల సమయంలో ఫోన్ చేసి మీ తమ్మునికి ఈడ కార్డియా చిన్న ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తే మేము రావడం జరిగింది 3 గంటలకు. మీరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకుని అంటే మా తమ్ముని కన్నా ఎక్కువ ఏది కాదని యశోదకి తీసుకువెళ్ళడం జరిగింది. యశోదకి తీసుకెళ్తే ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే మీ తమ్ముడికి ఆర్గానిక్ మొత్తము ఇలా సర్జరీ చేసారు కదా, ఇది అదంతా స్వెల్లింగ్ అంతా ఇక్కడ జామ్ అయ్యి మొత్తము ఇక్కడ లంగ్స్ ఫ్లాట్ అయిపోయినాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. బాడీలో సర్జరీ చేసిన తర్వాత ఏది పని చేయలేదు. అక్కడ పూర్తిగా ఈ యాక్సికేర్ హాస్పిటల్దే నిర్లక్ష్యం అని చెప్పడం జరిగింది మన యశోద హాస్పిటల్లో. మేము వీడికొస్తే కనీసం మానవతా దృక్పథంతోనైనా వీళ్ళు ఆగమయ్యారు. ఇలా జీవితాలు ఆగమైనాయి. ఏదన్నా ప్రేమ దయ దాగ్యం ఏమి లేకుండా మా పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఆగమైపోతారు. మేమే కష్టాల నుంచి బయటకు వచ్చినాము. ఇప్పుడిప్పుడే ఏదో కూలి పని చేసుకొని బతున్నాము. గింత అమాయకంగా ఉన్నోళ్ళను ఇంతమందిని పుట్టబెట్టుకుంటారు అనే ఆలోచన మాకు. వాడు ఏం న్యాయం చేయదు. వాడిని ఏం చేయాలంటే వాడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఈ హాస్పిటల్ క్లోజ్ చేయాలి. మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగొద్దు.